ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ శర్మ అసాధారణమైన కెప్టెన్ అని, ఆటగాళ్ల ప్రతిభను బయటకు తీయడంలో అతనికి సాటెవరూ లేరని కొనియాడారు. రోహిత్ శర్మ సారథ్యం కారణంగానే హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలు స్టార్ క్రికెటర్లుగా ఎదిగారని చెప్పారు. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ జియో సినిమా ప్రీ టోర్నీ షోలో మాట్లాడిన పార్థివ్ పటేల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పేలవ ఫామ్ తో ఇబ్బంది పడ్డ హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు రోహిత్ శర్మ అండగా నిలిచాడని గుర్తు చేసుకున్నాడు. తుది జట్టు నుంచి తప్పించాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయించినా కూడా రోహిత్ శర్మ వారిని కొనసాగించాడని తెలిపారు. 2015లో ఐపీఎల్లోకి అడుగుపెట్టిన జస్ప్రీత్ బుమ్రా తన ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయాడు. దాంతో సీజన్ మధ్యలోనే టీం మేనేజ్మెంట్ బుమ్రాను వదిలేయాలనుకుంది. కానీ రోహిత్ శర్మ అతనికి అండగా నిలబడ్డాడు. అతని ప్రతిభపై నమ్మకం ఉంచిన రోహిత్ జట్టులో కొనసాగించాలని పట్టుబట్టాడు. తర్వాతి సీజన్లో అతను తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్ ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి వరల్డ్ క్లాస్ పేసర్గా ఎదిగాడు. హార్దిక్ పాండ్యాకు కూడా రోహిత్ అండగా నిలిచాడు. 2016 సీజన్లో హార్దిక్ పాండ్యా పేలవ ఫామ్తో సతమతమయ్యాడు. సత్తా చాటని అనామక ఆటగాళ్లను, అది కూడా 10 లక్షల బేస్ ప్రైస్ కలిగిన ప్లేయర్ను ఏ ఫ్రాంచైజీ వదిలేస్తోంది? కానీ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా టాలెంట్ ను గుర్తించి అండగా నిలిచాడు. దాంతో హార్దిక్ పాండ్యా స్టార్ ఆల్రౌండర్ గా ఎదిగాడు అంటూ పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.